బ్యాక్ టు మై ఛానల్. నేను మీకు కల్పనానండి. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేమైతే బాగున్నామండి. మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ముందుగా ఇవాళ వీడియోలు అయితే మీకు ముందుగా చెప్పాల్సింది ఒకటి ఉందండి. దీపావళి శుభాకాంక్షలు మీ అందరికీ, మీకు మీ కుటుంబ సభ్యులందరికీ దీపావళి శుభాకాంక్షలు అండి. దీపావళి బాగా చేసుకోండి, ఎంజాయ్ చేయండి. టపాసులు జాగ్రత్తగా దగ్గరుండి పిల్లల చేత కాల్పించండి. ఎందుకంటే టపాసులు పేలాలంటే చిన్న విషయం కాదు కదండి. అందుకని జాగ్రత్తగా దగ్గరుండి పిల్లల చేత కాల్పించండి. ఈరోజు దీపావళి స్పెషల్గా మంచి స్వీట్ అయితే చేశానండి. స్వీట్ మాత్రం ఎక్కడ స్కిప్ చేయవాకండి. మనకి బ్రెడ్ గులాబ్ జామ్ చేశానండి. చాలా బాగుంటుందండి రెసిపీ. ఒక్కసారి తిన్నారంటే టేస్ట్ మీరే వదలరు, అంత బాగుంటుంది. మీరు కూడా చేసుకొని ట్రై చేసి నాకు ఎలా ఉందో చెప్పండి, సరేనండి. ఈ వీడియో నచ్చినట్టయితే మీకు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఎవరైనా మన ఛానల్ కొత్త వాళ్ళు చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, మనం ఈ స్వీట్ కోసం ముందుగానే బ్రెడ్ తీసుకున్నామండి. చూడండి, 4 స్లైసులు తీసుకున్నాను. మనం బ్రెడ్ బేకరీలో తెప్పించుకున్నానండి. ఈ సైడ్ పార్ట్ ఉంటాయి కదా, ఇవి తీసేద్దాం. మనకి రెసిపీకి బాగుండదు కదా నలుపు ఉంటే, అందుకని తీసేస్తున్నాను. 4 సైడ్లు తీసేసుకోవాలి. మనకి పండగ వస్తుంది కాబట్టి పిల్లలు ఇంట్లో ఉంటారు, స్వీట్ చేసుకోవాలి కదండి. పండగ అంటేనే స్వీట్ స్పెషల్గా అలా చేసుకోవాలి కాబట్టి నేను ఈ స్వీట్ చూపిస్తున్నాను. చాలా బాగుంటుందండి, ఖచ్చితంగా ట్రై చేయండి మీరు. చూడండి, ఇలా కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు మనం ఇలాగా కట్ చేసేసుకున్నాం, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని ఇవన్నీ ఒక బౌల్లో వేసేసుకున్నామండి. చూడండి, ఒక బౌల్లో వేసేసుకున్నాం కదా. ఇప్పుడు వీటిని ఏం చేయాలంటే మనం బాగా పొడి పొడిగా చేసేసుకోవాలండి. ఇలా చేత్తోనే వచ్చేస్తుంది బ్రెడ్. పొడి పొడిగా చేసేసుకోవాలి మనం, లేదంటే మిక్సీలైనా పట్టుకోవచ్చు అండి. నేనైతే చేత్తోనే చేసేస్తున్నాను, మీరు మిక్సీలైనా పట్టుకోవచ్చు. బాగా పొడి అయిపోతుంది. చూడండి, మనకి ఇలాగా కంపులుగా వచ్చేస్తుందండి. బాగా మెత్తగా మనం చేత్తో అయినా వచ్చేస్తుంది. ఇప్పుడు మనం కాసి చల్లార్చిన పాలు ఉంటాయి కదండి, అవి కొంచెం కొంచెం పోసుకుంటూ మనం పిండి ముద్దలాగా తయారు చేసుకోవాలి. ఎక్కువ పట్టవండి, చూసుకొని పోసుకోండి. చూడండి, కొద్దిగా పడతాయి, ఎక్కువ పడలేదు, చాలు, ఎక్కువ అవసరం లేదండి. ఇప్పుడు మనకి చూడండి ఎలా ముద్దలాగా వచ్చేస్తుందో. ఇలాగా సాఫ్ట్గా వచ్చేయాలి. సాఫ్ట్గా వచ్చేలాగా బాగా కలుపుకోండి. చూడండి, ఇప్పుడు మనకి ముద్దలాగా వచ్చేసింది కదా. మనం చిన్న చిన్న బాల్స్ తీసుకొని ఇట్లా సైజు మీ ఇష్టం అండి సైజు. నేనైతే ఇలా తీసుకున్నాను. మనం రౌండ్గా చేసేసుకోవడమే. బ్రెడ్ కదా, ఏం అతుక్కోదండి మనకి, చేతికి ఏం పూసుకోవాల్సిన అవసరం కూడా లేదు. చూడండి, రౌండ్గా ఎలా వచ్చిందో చూసారు కదా. ఇలాగా చేసి పెట్టేసుకుందాం. చూపిస్తున్నాను చూడండి. మళ్ళీ మనకి కావాల్సిన సైజు తీసుకొని ముందు ఒకసారి ఇలా గట్టిగా ప్రెస్ చేసేసి తర్వాత అట్లా అన్నారంటే మీకు క్రాక్స్ అనేది ఎక్కడ లేకుండా బాగా వచ్చేస్తుందండి. చూడండి, చూసారు కదా. ఇలాగన్నీ చేసేసుకుంటాను. చూడండి, మనం స్టవ్ అంటించేసుకుని ఒక బాండలు పెట్టేసుకొని ఆయిల్ పోసేసుకుందామండి. ఆయిల్ కాగుతూ ఉంటుంది, మనకు ఉండలు తయారయ్యే లోపల. చూడండి, మనం అన్నీ ఇలా చేసేసుకోవాలండి రౌండ్గా. చూసారు కదా. ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కిందండి. చిన్నగా ఒక్కొక్కటి వేసేసుకుందాం. చూడండి, మీడియంగా, మరీ మంట మీద వేయకుండా మీడియంగా కాగింది. చూడండి, ఇలా వేసేసుకొని మనం బాగా కలర్ వచ్చేలాగా చిన్నగా వేయించుకోవాలి. చూడండి, సైడ్లు ఇలా వదిలేసారంటే పైన ఆయిల్ పడకుండా ఉంటుంది. చూడండి, వదిలేసేసి అప్పుడే కలపొద్దండి. కొద్దిగా ఒక 2-3 నిమిషాలు ఉండిచ్చి అమ్మని కలపండి. చూడండి, మనం చిన్నగా ఇలాగ ఒక 2-3 నిమిషాల తర్వాత ఇలా కలిపామంటే రౌండ్గా తర్వాత చూడండి మనం తిప్పుకుంటూ ఇంకా బాగా మంచి బ్రౌన్ కలర్ అంటారు కదా, అలాగా వేయించుకోవాలండి. చూడండి, మనకి మంచి కలర్ వచ్చేసింది కదా. ఇప్పుడు మనం తీసేసుకోవాలండి. చూడండి, ఎలా ఈ కలర్ రావాలండి. చూడండి ఎలా ఉన్నాయి, గులాబ్ జామున్ నెట్టులాగా బాగుంది. సేమ్ అట్లాగే వచ్చాయి. మంచి స్వీట్ అండి. వీడియోని మిస్ అవ్వద్దు, అసలు సూపర్గా ఉంటుంది. తీసేసాం. ఇప్పుడు అదే నూనెలో పక్కన పెట్టేసుకున్నాం కదా మనం వేసుకునేవి. ఇప్పుడు ఇలాంటి గంట ఉంటుంది కదండి, డ్రై ఫ్రూట్స్ కూడా దీంట్లోనే వేయించేస్తాను నేను. మనకి ఇలా పెట్టేసాం అనుకోండి, బాండట్లోకి దిక్కుండా బాగా నీట్గా తీసేసుకోవచ్చు అండి. మనం వేగిన తర్వాత ఇలా తీసేసుకోవచ్చు, బాగుంటుంది. అందుకని ఇట్లా వేసాను.
చూడండి మనకి బాగా వేగిపోయింది కదా, ఈ మాత్రం సరిపోద్దండి. నేను బాదం పప్పు జీడిపప్పు 2 తీసుకున్నాను. మీ ఇష్టం ఉంటే ఏ పప్పు ఉంటే మీ ఇంట్లో వేసుకోండి, ఇబ్బంది ఏం లేదు. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. చూడండి మనం జీడిపప్పు పక్కన పెట్టేసుకొని నూనె బాండి ఇప్పుడు ఒక బాండి పెట్టేసుకొని పాలు వేసేసుకున్నామండి. నేను ఒక గిన్నె నిండా పాలు తీసుకున్నాను. చూడండి ఈ గిన్నె నిండా ఖచ్చితంగా 1/2 లీటర్ ఉంటాయండి. 1/2 లీటర్ అయితే పోసుకున్నాను నేను. ఇప్పుడు వీటిని బాగా మరగనిద్దాం మనం పాలు. చూడండి మనకి పాలు బాగా మరుగుతున్నాయి కదా, ఇప్పుడు మనం షుగర్ వేసేసుకుందాం అండి. మనకిది ఒక 30 గ్రాములు అలా ఉంటుందండి. బాగా చక్కెర కూడా కరిగేంత వరకు మనం కలుపుకుందాం. ఎందుకంటే మనకి బ్రెడ్ కొంచెం తీపిగానే ఉంటుంది కదండి, అందుకని మనకి ఎక్కువ పాల వరకే కాబట్టి ఎక్కువ ఏం పట్టదు, అందుకని 30 గ్రామ్స్ వేసుకున్నాను నేను. చూడండి మనకి చక్కెర బాగా కరిగిపోయిందండి. ఇప్పుడు మనం కొంచెం కలర్ వేసుకున్నానండి. నేను ఎల్లో కలరు అదైతే కొద్దిగా వేస్తున్నాను, కలర్ బాగుంటుందని. మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, లేకపోతే అవాయిడ్ చేసేయండి. మీ దగ్గర కుంకుమ పువ్వు ఉన్నా వేసుకోండి, సరిపోతుంది మనకి కలరు. కొంచెం వేసేసుకొని బాగా ఒకసారి కలిపేసుకోవాలండి. లైట్ ఎల్లో కలర్ బాగుంటుందని వేసాను నేను. ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్నాం కదా బ్రెడ్ బాల్స్, అవి వేసేస్తాం. బాగా బ్రెడ్ బాల్స్ ఉడకాలండి కొద్దిసేపు, మనకి 4-5 నిమిషాల పాటు దాంట్లో బాగా పాలల్లో పీల్చుకోవాలి. ఎంతసేపు పడుతుందమ్మే? 10 నిమిషాలు పడుతుంది చెప్పాను కదా, 5 నిమిషాల దాకా ఉడకాలి. బాగా బ్రెడ్ పీల్చుకోవాలి మనకి పాలు. చూడండి మనకి పాలు కూడా కొద్దిగా చిక్కపడ్డాయి కదా, మనకి ఇవి కూడా బాగా ఉబ్బినాయండి. ఇప్పుడు మనం దీంట్లో కొద్దిగా యాలక్కాయ పొడి వేస్తామండి. కొంచెం వేసేసి మనం వేయించుకున్నాం కదా జీడిపప్పు, అది కూడా కొద్దిగా వేసేస్తాం. కొద్దిగా మనం గార్నిష్కి పెట్టుకుందాం, సరేనండి. ఇప్పుడు బాగా కలిపేసుకోవాలి. ఇంకొక మంట ఉడికితే సరిపోతుందండి. చూడండి ఎంత బాగున్నాయి బాల్స్, తింటుంటే తినాలనిపిస్తాయండి, అంత బాగుంటుంది. సైడ్ ఇలా ఉంటుంది అనుకోండి, ఇదంతా ఇలా చేసుకుంటూ మనం మేగడ్ని దాంట్లో వేసేసుకోండి, అప్పుడు బాగా టేస్ట్ వస్తుంది, రుచి కూడా. చూడండి చల్లారింది కొద్దిగా, ఇప్పుడు మనం సర్వ్ చేసేసుకుందాం. ఎండకి ఇవి చేసుకొని తిని ఎంజాయ్ చేయండి, చాలా బాగుంటాయండి. ట్రై చేయండి, తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చింది రెసిపీ అనేది నాకు కామెంట్ చేయండి. చూడండి మనకి బ్రెడ్తో రెసిపీ అయితే రెడీ అయిపోయిందండి. స్వీట్ చాలా బాగుంటుందండి, జ్యూసీగా. అదిగోండి మిగిలిన నేను గార్నిష్ చేసుకుంటున్నాను. మన డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదా, ఇందాక ఎత్తి పెట్టుకున్నాం కదా కొన్ని, అవి అయితే వేసుకుంటున్నాను. తర్వాత రోజా పూ రెక్కలు ఉంటాయి కదండి, ఇంతకుముందు నేను చేసి పెట్టాను కదా, అవి కూడా వేసుకొని గార్నిష్ చేసుకుంటే చాలా బాగుంటుందండి తినేటప్పుడు కూడా. వాళ్ళ రెసిపీ అయితే ఇదేనండి. మీకు కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి. బ్రెడ్తో మంచి స్వీట్ ఐటమ్ అయితే చేసి చూపించానండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఈ దీపావళికి చేసుకొని ఎంజాయ్ చేయండి. దీపావళికి అందరూ ఇంట్లో ఉంటారు కాబట్టి హ్యాపీగా చేసుకొని ఎంజాయ్ చేయండి.